mentira. Tô de salto alto, vou deixar você na mira. Me matei, tem que tiki, 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 tiki. అరే ఛార్జింగ్ 15కి వచ్చిందిరా, మళ్ళీ ఆడతా వెళ్తున్నా బాయ్. నైస్ పోయారా. ఇంకొక మ్యాచ్ 1 ఉందిరా ఛార్జింగ్. సరేపా ఒక గేమ్కి వచ్చేసి ఆడదాం. వాడక్కడే కొట్రా కవర్ ఇస్తున్నాను చూడరా. సరేరా, కిల్లు దొబ్బేసాడు. బై మిస్టేక్ కిల్ నాకు వచ్చేసిందిరా. అలా బాగా యాక్ట్ చేసేవరా. కొట్రా. అరే ఫోన్ స్విచ్ అయిపోయిందిరా, వెళ్ళి ఛార్జింగ్ పెడతా. అబ్బా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టా. కొట్రా. అబ్బా ఫోన్ స్విచ్ అయిపోయింది, వెళ్ళి ఛార్జింగ్ పెడతా. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ కొడుతున్నాడు చూడరా. నన్ను చాలా మంది అయితే అడిగారు నువ్వు మీ ఫ్రెండ్ ఎలా కలుస్తారని. ఇది ఉంది కాబట్టి మా దగ్గర ఇలా అయితే కలుస్తాం. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు మొత్తం చదివేయాలి. రేపు ఫుల్ డ్యామేజ్ ఒక బుల్లెట్ మెడికి టెస్ట్ ఉన్నాడు. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ఏం ప్రూఫ్ రాను గేమర్ అంటానికి. ఇదిగో చూడు. అరే నాకు ఒక 8 డ్రాప్ పడతారా 80 రూపీస్. కొంచెం నీ ఫోన్ పేలో మనీ ఉంటే సెండ్ చేయరా. అరే నా దగ్గర ఒక 20 రూపీస్ కంటే ఎక్కువ లేవురా. నాకు పడింది కూడా 20 రూపీస్ డ్రాప్. నువ్వు అలాంటి ఇవ్వవు అని నేను ఇలా చెప్పా. ఇప్పుడు ఒట్టి పుణ్యానికి వీడికి డ్రాప్ చేయాలి. ఎలాగిచ్చా ఏంట్రా. అరే ఎప్పుడు ఆ ఫ్రీ ఫైర్ ఆడుతుంటావు, నాకు నేర్పిరా. నేను కూడా గేమ్ డౌన్లోడ్ చేశా. గేమేగా రా కూర్చో చెప్తా. ఇది ఇప్పుడు నొక్కాను చూడు, ఇది రన్ బటన్ అండ్ అలాగే ఇది జాస్టిక్ బటన్, ఇదేమో జంప్ బటన్, ఇదేమో ఇంకా ఫైర్ బటన్. ఇలా ఆడాలి. ఇంత చెప్పాక నువ్వు ఆడగలవు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. ఏరా 1v1 ఆడదామా? అరే నీ అనుకున్న ఇంట్లో ఒకడు ఉన్నారా, వాడు స్కోపేరా. అరే ఎప్పుడు ఆ ఫ్రీ ఫైర్ అయినారా? ఎన్ని రోజులరా ఇంకా ఫ్రీ ఫైర్ ఆడటం తిరగడం అంతేనారా? ఇరవై మీద ఫోకస్ చేయరా. హలో సార్ ఆపండి. ఆర్ట్స్ పడని చేసే చూడు. రే నీ ముందు టీ ముందు చూడు. బోరు కొడుతుందా రా 1v1 ఆడదాం. నేనైతే నీతో ఆడను రా. ఎందుకురా? మొన్న ఓడిపోయినప్పుడేమో నెట్ పోయిందన్నావు, నిన్న ఓడిపోయినప్పుడేమో ఫోన్ లాగిందన్నావు. ఇంకెందుకు రెండు రీజన్ తోటి గేమ్ ఆడతాం. సరేరా ఈసారి అయితే ఖచ్చితంగా అసలు రీజన్స్ ఏం చెప్పను, ఏ రీజన్స్ చెప్పను రా ఈసారి అయితే. సరేరా అలాగిచ్చా. స్క్రీన్ గార్డ్ పగిలిపోయిందిరా, అస్సలు ట్రాక్ కావట్లేదు అసలు. ఎందుకో అయ్యిందే ఒక రౌండ్. నార్మల్ దీని కాస్ట్ వచ్చేసరికి 1,89,900 రూపాయలు దాకా ఉంటుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 1,49,950, 1,50,000 అనుకోండి. 1,50,000 ఇది 1,40,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది 1 TB మోడల్కి వెళ్ళాలంటే మీరు. అరే బిఆర్ ఐడి బోర్ కొడుతున్నారా, రూమ్ క్రియేట్ చేయ, రూమ్ ఆడదాం. రూమ్ క్రియేట్ చేసా. ఏంట్రా మీ ఇద్దరు ఒకే సైడ్ ఉన్నారు? ఏమైద్దిరా ఉంటే మీరిద్దరు ఒక సైడ్ ఉండదురా, లేకపోతే మ్యాచ్ 1 సైడ్ అయిపోద్దిరా. అరే ఒక్కడే ఉండి జాగ్రత్తగా ఆడండి రా. వీని కొడితే మందేరా పోయా, జాగ్రత్తగా ఆడండి.
అరే వీడు గేమ్ ఆడుతుండే, ఇప్పుడు మన ఎలా వాళ్ళ కదిలియాల ఐడియా. హాట్స్పాట్ ఆపేద్దాం. ఎలా గేమ్ ఆడుతుండే నేను చూస్తా. అరే చా మంచి గేమ్ ఉన్నప్పుడు వైఫై ఆగిపోయింది. ఎవర్రా వైఫై ఆపింది? అరే వైఫై ఆపింది నువ్వే కదరా? ఒరే చంపేస్తారా నిన్ను, మంచి గేమ్ పోగొట్టే కదరా. ఏంట్రా మన రూమ్ మ్యాచ్లో ఓడిపోయినందుకు బాధపడుతున్నావా? బ్రో అది లక్ బ్రో. సరే బ్రో, నువ్వు నేను ఒక రూమ్ మ్యాచ్ ఆడదాం, ఎవరు గెలుస్తుందో తెలుసుకుందాం సరేనా? సరే వచ్చి కూర్చో ఆడదాం. సరే బ్రో, ఈ గేమ్ గా నేను గెలిస్తే నీ ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చేయాలి సరేనా? సరే బ్రో డన్, ఆడదాం. ఏంది బ్రో అంత సీన్ లేదన్నావుగా, ఇప్పుడేమైంది? కింగ్ ఎప్పుడు కింగే బ్రో, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలాగోలాగా ఈ గేమర్ ఫోన్ని హ్యాక్ చేయాలి. కుట్ర అరే వెనక మన గ్లో లేరు, వెనక మన కొడుతున్నాడు చూడరా. హ్యాక్ అయిపోయింది. కానీ ఇదేంటి? వామ్మో, వాళ్ళ అమ్మ నుంచి 50 మిస్డ్ కాళ్ళు. వీడికి ఏం కాదు, వాళ్ళ అమ్మే కరెక్ట్. రే 1 HP ఒక్క బ్లేడ్ మాత్రమే. రే ఎంత కొట్టారా వాడికి ఎంపీ పడుతుంది, అయినా చావలేదురా. ఫుల్ డ్యామేజ్ అన్నావు కదరా, ఫుల్ డ్యామేజ్ అనుకున్నారా? రే నువ్వు ఒక్క ఎనిమిగాను కొట్టొద్దురా, నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళి స్క్వాడ్ మొత్తాన్ని కొట్టేస్తారా, నువ్వు చూస్తూ ఉండంతే. సరేరా వెళ్ళు, నేను కవర్ ఇస్తా చూడు. రే స్క్వాడ్ మొత్తాన్ని కొడతా ఉన్నావు కదరా, ఏంట్రా ఒక్క కిల్గా కొట్టలేదు? రే అది ఫోన్ లాగరా, లేకపోతే స్క్వాడ్ మొత్తాన్ని కొట్టేద్దు నువ్వు. అరే గేమ్ ఆటమంటే గెలవటం కాదురా, ఎదుటోడికి చుక్కలు చూపించాలరా. ఈ రోజు నేను కొట్టిన ప్రతి కిల్లు హెడ్ షాట్ ఏరా. అరే ప్రో ప్లేయర్, నువ్వు కొట్టే బుల్లెట్ హెడ్ తప్ప అన్ని చోట్ల తగులుతుందిరా. అబ్బా చాలాసేపు నుండి గేమ్ ఆడుతున్నా, అసలు టైం అవుతుందో చూద్దాం. బా టైం చూస్తే 11 అయింది. సరే ఇంకో మ్యాచ్ ఆడి వెళ్ళి పడుకుందాం. అమ్మ బాబోయ్, టైం చూస్తే 4 అయిపోయింది, అప్పుడే తెల్లారిపోయిందా? పోనీలే ఇంకొక మ్యాచ్ ఆడదాం. రే ఈరోజు ఏ ఎనిమిది కనపడ్డ వాడికి సావేరా, చరిత్ర తిరగా రాయాలరా. అరే నువ్వు రైట్ సైడ్ కవర్ రా, లెఫ్ట్ సైడ్ ఎనిమిది హెడ్ షాట్ కొడతాను. అరే ఏంట్రా ఇది ఫోన్ లాగేస్తుంది? అరే ఇంటర్నెట్ రావట్లేదురా. ఇంటర్నెట్ నా తలరాతారా, ఆ ఇంటర్నెట్ లాగవాలని చచ్చిపోయారా, లేకపోతే అమ్మ తోడు నేను ప్రో ప్లేయర్ రా. అరే ఆ గేమ్ ఆడిన సార్లే కానీ షాప్కి వెళ్ళి పాల ప్యాడ్ తీసుకుని రాపో. ప్రో ప్లేయర్కి వాల్యూ లేకుండా పోయింది ఇంట్లో. రే లెఫ్ట్ సైడ్ లో ఒక్కడే నువ్వు ఒక్కను కొడితే పోయే మందిరా. అబ్బా బ్యాటరీ 1% వచ్చిందిరా, ఛార్జింగ్ పెట్ట మర్చిపోయా. రే పొద్దునుండా గేమ్ ఆడిన సార్లే కానీ షాప్కి వెళ్ళి ఆయిల్ ప్యాడ్ తీసుకుని రాపో. వెళ్తున్నా ఆగుమా, ఒకే ఒక మ్యాచ్ ఉంది. అబ్బా రే షాప్కి వెళ్తున్నా వెళ్ళట్లేదా? మా అది ఆన్లైన్ గేమ్, మా మధ్యలో ఆపటం కుదరదు, మ్యాచ్ పోగొట్టావు కదా. రే ఈ రోజు ఎలాగైనా పోయా కొట్టాల్సిందారా, ఈ మ్యాచ్లో నన్ను ఆపేవాడలేరురా. అరే మామ మనకంత సీన్ ఉందంటావా? రే ఇదిగో చూడరా, సరైన గన్ దొరికింది, ఎనిమిదికి ఇంకా చావే. అరే ఏంటి అసలుకి ఇది ఏం కదలట్లేదు, నెట్ ఎందుకు రావటం లేదురా? నీ రేంజ్కి ఇది మామూలేరా. రే షాప్కి వెళ్ళి ఒక పెరి ప్యాడ్ తీసుకొని రాపో, మా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుందా, ప్లీజ్ ఆగుమా. ఒక్క సెకండ్ రా, ఒకే ఒక్క సెకండ్ కానీ గ్యాప్ ఇచ్చుంటే వాడిని పాతాళంలోకి తొక్కేసేవండి రా. రే నువ్వు తొక్కేది ఏం లేదు కానీ వెళ్ళి పెరి ప్యాడ్ తీసుకొని రాపో. రే నాకేం గ్రాఫిక్స్ అంత రియాలిటీగా ఉందో, నీ ఫ్రీ ఫైర్ చూడరా కార్టూన్ లా ఉందిరా. గ్రాఫిక్స్ అంత ముఖ్యం కదరా తమ్ముడు, గెలితే గెలుచుకోవాలి, కొడితే హెడ్ షాటే కొట్టాలి, అది మా ఫ్రీ ఫైర్ రేంజ్. సరే మీ గేమ్ లో ఒక బుల్లెట్ కి ఎనిమిది చావాడు కదా, గ్లోవాల్ వేసి దాక్కుంటారు, అదే మా టాలెంట్. గ్లోవాల్ వేయడం అంటే ఒక కళ, దాన్ని పగలగొట్టి నేను కొట్టడం అంటే ఒక యుద్ధం. స్కైలర్ క్యారెక్టర్ వేస్తే నీ గ్లోవాల్ కూడా గాల్లో కలిసిపోద్ది. పోనీలే నీ దగ్గర కార్లు కానీ లేదంటే విమానాలు కానీ ఏమన్నా ఉన్నాయా? మా దగ్గర ఉన్న ఎమోట్లు గన్ స్కిన్లు కానీ చూస్తే నీ కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి మేము ల్యాండ్ అయ్యామంటే లాబీ మొత్తం వణికిపోవాల్సిందే. ఎన్ని గేమ్స్ వచ్చినా ఫ్రీ ఫైర్ కుంటే క్రేజ్ వేరే బాస్, తగ్గేదేలే. రే నీ దగ్గర ఏమున్నది లేకపోతే లేపేస్తా. అరే ఆగరా బాబు, లాస్ట్ నీ మ్యాచ్ ఓడిపోతే ర్యాంక్ మైనస్ అవుతుంది. రే అరామాకు లేకపోతే లేపేస్తా. అరే అన్న ఆ పక్కన ఒక ఎనిమి ఉండి చూడు, వాడు ఒక్కని కొట్టేసి ఆ ఫోన్ తీసుకెళ్ళరా. అరే అవును కదా, ఎక్కడ ఉన్నాడు ఆ ఎనిమి? నా రైట్ సైడ్ కొట్టన్నా. అబ్బా అరే ఈ ఫ్రీ ఫైర్ గేమ్ లో ఈ లెవెల్ కంప్లీట్ చేయాలి, అసలు అర్థమే కావటం లేదురా. గూగుల్ జేమిని చదువుతుందా ఏమోరా, ఒకసారి ట్రై చేయి, అది ఏ కదా ఏదో ఒక ఐడియా ఇస్తుంది. సరేరా ఒకసారి ట్రై చేద్దాం. హే జెమిని, ఇప్పుడు నేను ఫ్రీ ఫైర్ గేమ్ లో ఉన్నా, నన్ను 4 ఎనిమిలు చుట్టేశారు, ఇప్పుడు నేను బతకాలంటే ఏం చేయాలి? తమ్ముడు నీ నెట్ స్లోగా ఉంది, నీ ఫోన్ ఛార్జింగ్ 2% ఉంది, నువ్వు ఏమీ చేయక్కర్లేదు, వాళ్లే నిన్ను లాబీకి పంపించేస్తారు. అరే ఇది నా గేమ్ గురించి చెప్పకుండా నా ఫోన్ బరువు తీస్తుందిరా. రే అది ఏ రా, అబద్ధం చెప్పదు, వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో, లేకపోతే ఫోన్ స్విచ్ అయిపోతుంది. నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావారా? అరే కొట్టేశాం రా, సెకండ్ కప్ కూడా కొట్టేశాం రా, బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ మేము.
అరే నీ గోల వల్ల నా మ్యాచ్ పోయింది కదరా. అయినా 17 ఏళ్ళకి ఒక కప్పు కూడా లేదని బాధపడ్డారు. ఇప్పుడు వరుసగా 2 మ్యాచ్లు గెలిచేలేకి భూమి మీద కాలాగట్లేదు కదరా. అసూయ ఇలాంటి వేరే వాళ్ళ టీం ఫ్యాన్స్ మమ్మల్ని ట్రోల్ చేశారు. ఒకప్పుడు ఒక కప్పు కూడా లేదని మమ్మల్ని ట్రోల్ చేశారు కదరా. ఇప్పుడు చూడండి చరిత్ర తిరగరాశాం. అంతా సరే గానీ నీ చేతిలో ఉన్న కప్ ఏంట్రా? ఇదా నిన్న నైట్ కింగ్ కోహ్లీ కొట్టిన సెకండ్ కప్ రా ఇది. మీ అమ్మ సాంబార్ వండితే దీన్ని పోసుకొని తాగుదామని వచ్చా. నువ్వు మారవరా బాబు, పోయి సాంబార్ తాగుపో. అరే ఈ రోజు నైట్ ఫ్రీ ఫైర్ లో కొత్త ఈవెంట్ వస్తుందంటరా. ఈ రోజు నైట్ పడుకోకుండా ఈవెంట్ స్పిన్ చేసి ర్యాంక్ పుష్ చేద్దాం రా. ఏమంటావు? ర్యాంక్ పుష్ ఓకేరా, కానీ నైట్ అంతా గేమ్ ఆడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? పైగా రేపు పొద్దున్నే కాలేజీలో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది. ఒక్క ముక్క చదవాలి. అదే రేపు ఎగ్జామ్ ఉందని టెన్షనే పడమాకరా నువ్వు. అసలు రేపు ఎగ్జామ్ ఇన్విజిలేట్ ఎవరో తెలుసా? మా బాబాయ్ ఒక్క మాట చెప్పాను చాలు ఎగ్జామ్ అని పాస్ అయిపోతుంది. నువ్వు టెన్షన్ పడుకొని జాగ్రత్తగా అడిగేం సరేనా? అబ్బో నీ వెనక ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే ఇంకేం ఈరోజు రాత్రి మొత్తం ఫ్రీ ఫైర్ ఆడతాం. కానీ ఒక చిన్న ప్రాబ్లం రా, నైట్ 10 ఆడితే మైండ్ లో వైఫై ఆపేస్తారా. నెట్ లేకపోతే అలా గేమ్ ఆడతాం. అరే నువ్వు నెట్ గురించి భయపడమాకరా. ఇప్పుడే మీ నాన్న ఫోన్ చేసి 5G హాట్స్పాట్ ఆన్ చేయమంట. అరే వద్దురా ఫోన్ చేయమాకరా. హలో అంకుల్, మీ అబ్బాయి ఈ రోజు నైట్ మొత్తం ఫ్రీ ఫైర్ ఆడాలంట. కొంచెం మీ 5G హాట్స్పాట్ ఆన్ చేస్తారా? అరే ఈరోజు రాత్రి మనకి ఎవ్వరు లేరు. రాత్రి మొత్తం ర్యాంక్ పుష్ చేద్దాం రా. ఏమంటావు? వస్తా కానీ మీ నాన్నకు తెలిసింది అనుకో మన ఇద్దరికి ర్యాంపే. నాకు భయం. అరే నువ్వేం టెన్షన్ పడమాక. ఇంతకు ముందే మా నాన్న ఫోన్ చేసి చెప్పి ఆన్లైన్ క్లాస్ వింటున్నాను. అది కాక మా నాన్న ఇంతకు ముందే ఊరికి వెళ్ళాడు కూడా. నువ్వేం టెన్షన్ పడమాక. రిస్క్ నాది, రిస్క్ నీది సరేనా? నీ కొట్ట అరే లెఫ్ట్ లో 8 గ్లోవా లేరా? కుట్ర ఎటు సైడ్ కుట్రావన్నీ. ఈ రోజు మనం ఆపేవాడే లేడరా. అరే వెనకాల ఎవడు వస్తున్నారు? గన్ను తీరా. గన్ను ఎందుకురా? బెల్ట్ ఉందిగా. నాన్న నువ్వు ఊరికెళ్ళేవాదు, అప్పుడే ఎలా వచ్చావు? నీ రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేయడానికి వచ్చారా? చాలా జాగ్రత్తగా రా. ముందు స్క్వాడ్ ఉంది, వాళ్ళు చాలా డేంజర్ గా ఆడతారు. అరే ఇక్కడ ఏదో ఎర్రడా పోతుంది, కాల్చమంటావా? అబ్బా అదేమొద్దురా బాబు, అది గ్రెనేడ్. దాన్ని కాలిస్తే మనం చచ్చిపోతాం. నువ్వు ఎక్కడ ఏం చేయొద్దు కానీ వెళ్ళి ఒకసారి దగ్గర దాక్కో చాలు. అబ్బా షిట్, చంపేశారా స్క్వాడ్ మొత్తం వచ్చి నన్ను చంపేశారా. నువ్వు రివైన్ ఛాన్స్ కానీ లేదు ఇంకా. ఆ స్క్వాడ్ కూడా నీ పక్కనే ఉన్నారా. అరే నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావురా. ఇప్పుడు నా చీకటి ట్రిక్ చూపిస్తా. చావండి రా, చచ్చిపోండి రా. చావండి రా. అరే ఏంట్రా ఇది మొత్తం స్క్వాడ్ మొత్తం ఒకసారి కొట్టేసాను. నో ప్లే హ్యాకర్ గారా? అదంతేరా, ఒకసారి నో ప్లేయర్ కూడా ప్రో ప్లేయర్ అవుతారా. సరేరా లూట్ ఎరుకుందాం. ఒరి లూట్ తర్వాత ఎరుకోవచ్చు, ముందు నాకు రివైవ్ రా. అరే రేపటితో మన స్కూల్ హాలిడేస్ అయిపోతున్నాయి రా. ఎల్లుండి నుంచి స్కూల్ రీఓపెనింగ్ అంట. నాకుంటే తడదలాడుతుందిరా. లైట్ తీసుకోరా. స్కూల్ రీఓపెన్ అయితే మనకేంట్రా, మన అకౌంట్ గ్రాండ్ మాస్టర్ పుష్ చేయడం మనకి ఇంపార్టెంట్. అది గేమ్ కాదు. రేపు నా 10th క్లాస్ రా. ఒక్క సబ్జెక్ట్ హోంవర్క్ కూడా మనం రాయలేదురా. రేపు స్కూల్కి వెళ్తే మేడం రఫ్ ఆడిస్తుందిరా. నువ్వు మరీ అమాయకుడివిరా. స్కూల్లో టీచర్ కొడితే హెల్త్ కిట్ వేసుకోవడానికి మెడికిట్ లేదనుకున్నావా? రేపు నేను మన క్లాస్ లీడర్ మొబైల్కి హాట్స్పాట్ ఆన్ చేస్తావు. వాడే మన హోంవర్క్ బుక్ రాసి ఇస్తారా. అరే గ్రూప్ లో మెసేజ్ చూసావా? ప్రిన్సిపల్ సార్ రూల్స్ మొత్తం మార్చేసాడంట్రా. ఇప్పుడు హోంవర్క్ రాయిపోతే పేరెంట్స్ పిలుస్తారంట్రా. ఆల్రెడీ మీ డాడీకి మెసేజ్ పోయింటో చూసుకో. ఏంటి మా నాన్నక? అరే మా ఇంట్లో తెలిస్తే నా ఫోన్ లాగేసుకుంటారా. నా ర్యాంక్ మైనస్ అయిపోతుందిరా. ఒరే గన్ రీలోడ్ చేయడం కంటే వేగంగా బుక్ రీలోడ్ చేయాలరా. ఇప్పుడు నువ్వు కూడా రాయరా బాబు, లేకపోతే గేమ్ ఓవర్ అయిపోయింది. అరే అర్జెంట్ నుంచి పారిపోలరా. బయట 3 రౌడీలు ఉన్నారా నన్ను కొట్టడానికి పెద్ద పెద్ద కట్టెలు తోటి. నాకు చాలా భయం వేస్తున్నారా. అరే జస్ట్ 3 వాళ్ళ దగ్గర ఏమేం గన్లు ఉన్నాయి? అలానే వాళ్ళ దగ్గర లెవెల్ 3 వెస్ట్ ఉందా లేదా? అరే నీ పాడిగా అప్పుడు బయట నిజమైన రౌడీలు ఉన్నారా? వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కట్టెలు ఉన్నారా? నాకేం చాలా భయం వేస్తున్నారా. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పరా? అబ్బా ఎంతేనా భయం ఎందుకురా? నువ్వు గాల్లోకి ఎగిరి గ్లోవాల్ వేసారా. వాళ్ళు నేను టచ్ గా చేయలేరు. ఇది రియల్ లైఫ్ రా. గ్లోవాల్ ఎక్కడి నుంచి వస్తారా? నీ పెండాకోడు నా తలకాయ వాళ్ళు కొడితే బ్లడ్ వస్తారు. నో ప్రాబ్లం రా. హెల్త్ తగ్గిపోతే ఒక మెడికిట్ వేసుకోవాలి. హెల్త్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అబ్బా నీకు దండం రా బాబు. నిన్ను నమ్ముకుంటే నా ప్రాణం గాల్లో కలిసిపోద్ది. నేనే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను. అరే వద్దురా పోలీసు చంపారు మాకరా. వాళ్ళు వస్తే జోన్ చిన్నదైపోతుంది. అప్పుడు మనం ఇద్దరిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. 5-7 pro Neymar. Tropa do príncipe vai te botar. అరే మచ్చా రివైవ్ రా. అరే రివైవ్ రా. అరే ప్లీజ్ రివైవ్ రా. అరే మచ్చా చూపిరా. అరే చూపిరా. ప్లీజ్ చూపిరా.